రైట్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రచారాలు ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రత్యర్థులను ప్రజలు కడిగి పారేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల తన ప్రచారంలో భాగంగా ఈరోజు జరిగిన ఒక సంఘటన ఘోర అవమానమే చెప్పాలి షర్మిల గారికి. ముందుగా ఎందుకంటే షర్మిల గారికి కాస్త కోపము, ఉద్రేగము చాలా ఎక్కువ. ప్రజలు ఎక్కడైనా రివర్స్ అవుతుంటే రెచ్చిపోతారు షర్మిల గారు. ఇక్కడ అదే జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గారు ఈరోజు మాట్లాడుతున్న సమయంలో అక్కడి నుంచి అవతల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుతున్నట్టు బహుశా తనకు వినిపించింది. అసలు జగన్కు ఓటు వేయొద్దు అంటూ ప్రచారం చేస్తున్న షర్మిలకు ఘాటైన రిప్లై ఇవ్వడం జరిగింది యువకుడు. దీంతో షర్మిలకు ఒళ్ళు మండింది. దమ్ముంటే అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, వేదిక మీదకి వచ్చి మాట్లాడు అంటూ రెచ్చిపోయింది. దీంతో ఆ యువకుడు ధైర్యంగా వేదిక మీదకి వచ్చాడు. కట్ చేస్తే జగన్ గురించి షర్మిల పక్కన మైక్ తీసుకున్న యువకుడు ఏమన్నాడు ఒక్కసారి క్లిప్పింగ్ చూడండి. అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. అంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా ఈ సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కారణలేవో అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే రాజకీయంగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం. అక్కడ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు. మాతో రాష్ట్రానికి అభివృద్ధి తప్పకుండా మీరందరూ మాతో కలిసినట్టు అందులో రండి. రైట్, చూశారు కదా. దమ్ముందా వచ్చి మాట్లాడతావా అన్న పౌరుషానికి విరుగుడు పడేటట్టే మాట్లాడాడు ఆ యువకుడు నిజానికి. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణకు పోయారు, తెలంగాణలో పోటీ చేస్తాను మీకున్నాను అన్నారు. కానీ అక్కడ మీరు పోటీ కూడా చేయలేదు, అక్కడ ప్రజలు మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి ప్రజల వద్దనే ఉంటున్నాడు, ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నాడు. తాను ఏదైతే ప్రజలకు మేనిఫెస్టో రూపంలో తాను ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలను నెరవేర్చుకొని ఈరోజు ఆ హామీలను చూపిస్తూ జగన్ ప్రజల వద్దకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు ఎప్పుడు కూడా చెప్పింది చేయలేదు. మోసం చేయడమే రాజకీయాల్లో అలవాటుగా మారిన దాన్ని పూర్తిగా జగన్ తిప్పికొడుతూ తనదైన రాజకీయాన్ని చూపించాడు. మీ వ్యక్తిగతంగా మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మీ వ్యక్తిగతం అది మాకు సంబంధం లేదు అంటూ ఆ యువకుడు అద్భుతమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. షర్మిలకు ఊహించని షాకిది. కనీసం షర్మిల బిక్కుబిక్కుమంటూ నోరు తెరవని పరిస్థితి కూడా అక్కడక్కడ చూస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు ఇవన్నీ కూడా ఆ యువకుడు మాట్లాడిన 1000% సత్యం. అనవసరంగా జగన్ బద్మాన్ చేస్తే యుద్ధాన్ని ప్రకటిస్తూ షర్మిల చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతున్నారు ప్రజలు. చూసారా, ఆ యువకుడు మాట్లాడుతుంటే జై జగన్ అంటే అక్కడ మొత్తం దద్దరిల్లేలా జై జగన్ అంటూ వాళ్ళు సైతం అంటుండడం ఇక్కడ విశేషం. ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్కు మద్దతు ఉంది. 100% జగన్ గారికి ప్రజానికం మొగ్గు చూపుతారు రాబోయే ఎన్నికల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు. మాతో రాష్ట్రానికి అభివృద్ధి తప్పకుండా మీరందరూ మాతో కలిసినట్టు అందులో రండి. చేస్తున్నాం.